తెలుగుదేశం అభిమానులు చంద్రబాబు గారి నాయుడు సమక్షంలో పెనుగొండ గడ్డ తెలుగుదేశం అడ్డాగా మార్చి ఇంతకుముందు ఎన్నోసార్లు తెలుగుదేశం గెలిచింది ఇక్కడ. ఆ చరిత్రను తిరగా రాసి పెనుగొండ గడ్డ మీద ఇంకా తెలుగుదేశం సజీవంగా ఎప్పటికీ ఉంటుందని సజీవ సాక్ష్యంగా అక్కడ అసెంబ్లీకి అందరూ భుజాల మీద ఎక్కించుకొని నడిపించుకోవడానికి అందరూ అక్క ఎంత పోరాడిందో, ఈ పోరాటానికి ముందు ఎన్ని ఇబ్బందులు ఎన్ని అవమానాలు ఎదుర్కొందో మనందరికీ తెలుసు. ఇవన్నిటిని కూడా మనము ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక పార్టీ కార్యకర్తగా ముందుండి అక్క కన్నా ప్రతి ఇంటికి ప్రతి గ్రామంలో ప్రతి మీటింగ్లోనూ పార్టీ గురించి ఇప్పుడున్న జరుగుతున్నటువంటి అధికార పార్టీ ఇవన్నీ కూడా మనం చర్చించి అక్కని ఏ విధంగా ఎంత మెజారిటీతో గెలిపించి మనం పంపిస్తామనేది మనందరి భుజాల మీద ఉంది. సీటు వస్తుందో లేదా అని ఇన్నాళ్ళు భయపడ్డాం, బాధపడ్డాం, ఎన్నోసార్లు ఆలోచించాం. అందరికీ కూడా తెలిసిందే. సో సీట్ ఇచ్చారు. అందరి తరపున కూడా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు కూడా పెనుగొండ తెలుగు ప్రజలు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. వాళ్ళు అక్క మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా చరిత్రని లిఖించే విధంగా అక్కని పంపించాలని ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ఈ సందర్భంగా అందరూ ఒక్కసారి జై తెలుగుదేశం, ఈ జోష్ ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో ప్రతి కార్యకర్త గుండెలో ఉండాలా. ఇంతవరకు పోరాడింది వేరు, ఇప్పుడు పోరాడేది అసలైంది. ఎన్నిటికో ఇబ్బంది పడడం, ఇంకా ఎన్నిటికైనా ఇబ్బంది పడక సిద్ధంగా ఉన్నాం. ఓటమి ఒప్పుకోకుండా గెలుపును పనంగా పెట్టి మనం పంపిస్తాం, ప్రాణాలైన అర్పిస్తాం, తెలుగుదేశాన్ని గెలిపిద్దాం. ఇది అందరూ నినాదం కావాలి. సరే, ఇంకా చాలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రామాల్లో అందరినీ కలుపుకోవాలా. గెలుపు మంది కాదు, ప్రజల గెలుపు. అధిష్టానం నమ్మకాన్ని గెలిపించే విధంగా మనం అందరూ కూడా కృషి చేయాలి. గ్రామాల్లో ఎన్నో ఇంతకు ముందున్నటువంటి నాయకులు కానీ, సీనియర్లు కానీ, కార్యకర్తలు కానీ ఎన్నో రకాలుగా పడింటారు. సో అన్నిటినీ సమన్వయం చేసుకొని అందరినీ కలుపుకొని ఇంతకు ముందు వచ్చినటువంటి లోపాలు కానీ ఇవన్నీ అన్ని సర్దిద్దుకొని మెజారిటీ ఎలా ఉండాలంటే 175 నియోజకవర్గాల్లో పెనుగొండ మొదటి స్థానం ఉండాలి గెలుపు. ఇక రాబోయేది పెనుగొండ అంటే సవితమ్మ గడ్డ, ఇది తెలుగుదేశం అడ్డ. తెలుగుదేశం అడ్డ సవితమ్మ అభిమానుల పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మనసు పెట్టి కృషి వల్లే గెలుపు సాధ్యం. అందరూ కూడా ఈ ఒక్క విషయాన్ని మనసులో పెట్టుకుంటే ఏ 600 అయినా 100, 116 అయినా ఈసారి అసెంబ్లీలో ఒక బెప్పుని పుల్ని చూడబోతున్నాం. ఇంతకుముందు పార్లమెంటులో చూసాం మన పార్టీ తరఫున ఏ విధంగా మాట్లాడతారని. రాబోయే రోజుల్లో అసెంబ్లీలో అంత ధీటుగా మాట్లాడే విధంగా దిశని మనం పంపించి, ఎక్కడ అంటే మా నియోజకవర్గం పెనుగొండ, సవితమ్మ గారు మా ఎమ్మెల్యే అని మనం గర్వంగా చెప్పుకోవాలి అంటే మనం అందరం కూడా ఇప్పుడు మనసు పెట్టి కష్టపడాలి. ఇన్ని రోజుల కష్టానికన్నా మించిన కష్టం ఇంతకుముందు పడ్డాం, ఇంకా పడడానికి సిద్ధంగా ఉన్నాం. గెలిపిద్దాం. అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. అహాలు అనుభవాలు ఊళ్ళో ఉన్నటువంటి చిన్న చిరుగ నాయకులు, సీనియర్లు ఎన్నో కూడా అందరినీ కలుపుకొని పనిచేసి కృషి వల్లే మన భుజాల మీద నడిపించుకొని అసెంబ్లీని అక్కడికి పంపిస్తాం. అందరూ కూడా జై తెలుగుదేశం.